వై నాట్ 175 అని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గత ఎన్నికలలో చేసిన ప్రచారము అహంభావపూరితమా, ఇంకేదైనా కారణమా అని ఒక్కసారి పరిశీలించాలి. ఎందుకంటే అది అహంభావం కాదు అనిపిస్తుంది, ఒక్కోసారి నిజంగా అది అహంకారమైనటువంటి స్టేట్మెంటే అనిపిస్తుంది. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు నాయకులు, ప్రభుత్వాలు, పార్టీలు ప్రజలకిచ్చినటువంటి హామీలు నెరవేర్చే విధానం చూసిన తర్వాత ఎవరూ ఇంతవరకు జగన్మోహన్ రెడ్డి లాగా హామీలను అమలు చేసిన వాళ్ళు లేరు. నవరత్నాలు అని కొన్ని పథకాలు ప్రారంభించి వాటిని ఒక బైబిల్ లాగా, ఒక ఖురాన్ లాగా, ఒక భగవద్గీతలాగా భావించి ఆయన అమలు చేసిన విధానం చూసిన తర్వాత ఎవరికైనా అలాంటి స్టేట్మెంట్ ఇవ్వడం సహజమే అనిపిస్తుంది. ఎప్పుడు కానీ దాదాపు ప్రజాస్వామ్యంలో జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్న నాళ్ళు తెలుగుదేశం పార్టీ కావచ్చు, చంద్రబాబు నాయుడు కావచ్చు, రాజశేఖర్ రెడ్డి కుమారుడుగానే అతన్ని చూసి రాజకీయంగా అతని వ్యక్తిత్వాన్ని కానీ అతన్ని కానీ గుర్తించకుండా అతను ఉనికే లేకుండా చేయాలని చేసిన ప్రయత్నాలన్నింటినీ తట్టుకొని చివరకు 16 నెలలు జైల్లో వేసిన తర్వాత కూడా తొణకకుండా బెణకకుండా అటు చెల్లి, తల్లి వీళ్ళందరినీ కూడా ప్రచారానికి పంపించి ఆ రోజు వాళ్ళు సమిష్టిగా ప్రచారం చేసి ప్రజల్లో తమ యొక్క వ్యక్తిత్వాన్ని నిలుపుకున్నటువంటి కారణాన్ని చూసిన తర్వాత దాదాపు 151 సీట్లతో ఆయనని గెలిపించి అధికారంలో కూర్చోబెట్టారు. మరి గెలవడానికి అన్ని మార్గాలు చెప్పినవాడు, అన్ని మాటలు చెప్పినవాడు ఆ తర్వాత ఏమీ చేయకపోతే అతనికి మరో అవకాశం ఇవ్వకుండా మళ్ళీ సీనియర్ లీడర్ అయినటువంటి చంద్రబాబు నాయుడుకి అవకాశం ఇవ్వడం న్యాయం. అయితే ఆయన ఏదైతే చెప్పాడో దానికన్నా ఎక్కువ అమలుపరిచాడని సాధారణ జనాల్లో అభిప్రాయం. అంటే నవరత్నాలతో పాటు ఇంకా ఎన్నో పథకాలు ఎన్నో ప్రజలకు అందజేసినాడని, అసలు రాష్ట్ర ప్రభుత్వమే కాకుండా ఢిల్లీ వరకు కూడా ఇది వరలో ఎవరు ఈ విధంగా హామీలు అమలు చేసిన వాళ్ళు లేరని మెచ్చుకున్నటువంటి వాళ్లే. ఇక ఎన్నికల ప్రణాళిక, ఎన్నికల యొక్క కమిషను ఎలక్షన్ విధానాన్ని ప్రకటించిన వెంటనే ఆయన ఎలక్షన్కు సిద్ధమైనటువంటి తీరు చూస్తే నిజంగా ఒళ్ళు గగురు పొడిచే అంత ఆత్మవిశ్వాసము, నిజాయితీ ఆయనలో అనిపించింది. ఎందుకంటే సిద్ధం మహాసభలకు వచ్చినటువంటి జనాలు చూసిన తర్వాత ఆయనకి అలాంటి నమ్మకము, అతి విశ్వాసము కలగడము చాలా సహజమైన విషయమే. అయితే ఆయనకి వ్యతిరేకంగా ఉన్నట్టు మీడియా కావచ్చు, పార్టీలు కావచ్చు, ఆయన ఇంతకు ముందు పోయిన పోకడలన్నిటినీ గమనించి ఆయన అహంభావం పెరిగిపోయింది, ఆయనలో విపరీతమైనటువంటి గర్వం తొణికిసలాడుతోంది. వై నాట్ 175 అనేది ప్రజాస్వామ్యానికే విరుద్ధమైన స్టేట్మెంట్ అని గుసగుసలు పోయిన వాళ్లే తప్ప ఎవరూ ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం ఉండి తీరాలి కదా, వై నాట్ 175 అనడం ఎలాంటి ప్రజాస్వామ్యం అని ఒక్కరూ విమర్శించలేదు. ఈరోజు ఆయన ఓడిపోయిన తర్వాత 11 సీట్లకే పరిమితమైన తర్వాత వై నాట్ 175 అనే మాటే చిరాకు పుట్టించేటట్టుగా ఆయన పార్టీలో నుంచి బయటపడిన వాళ్ళు, ఆయన వ్యతిరేకించే వాళ్ళు హోరెత్తి మాట్లాడుతున్నారు. నిజమే, ఆయన పార్టీలో ఉన్న నాయకులైనా సరే, ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళైనా సరే, మీడియా వాళ్ళైనా సరే, మేధావులైనా సరే వై నాట్ 175 అనే పదాన్ని ఆ రోజు ఎందుకు విమర్శించలేదు? ఆయన అనేక సభల్లో వై నాట్ 175 అన్న చోట నేనెందుకు 175 సీట్లు కోరుకోకూడదు, నేను చేసినటువంటి ప్రజాపాలనలో ప్రజలకు నేను చేసినటువంటి సేవలు, ఉచిత పథకాలు అన్నీ ఇంత బాగా చేసినప్పుడు, గతంలో ఎవరూ చేయనప్పుడు నేను ప్రజల దగ్గర నుంచి 175 సీట్లు కోరుకోవడంలో తప్పే ఉందంటూ వినయపూర్వకంగా ఆయన సభల్లో చెప్పాడు తప్ప నేను తుడిచిపెట్టేస్తాను ప్రతిపక్షాన్ని, నాకు ఎందుకు రాకూడదు 175 సీట్లని ఆయన ఎప్పుడూ అతిగా మాట్లాడలేదు. కానీ మీడియా ఆయన ప్రతి మాటను భూతత్వంలో చూసే ధోరణిని ఆ రోజు నుంచి ఈ రోజుకు కొనసాగిస్తూ ఉంది. కాబట్టి ఆయన రాజకీయంగా ఆయనకు ఉనికే లేకుండా చేయాలనే ప్రయత్నాలు తీవ్రంగా జరుగుతున్నాయి. కాబట్టి ఆయన ఏం మాట్లాడినా దాన్ని వైరల్ చేసి ఆయన యొక్క అతి తెలివే అవివేకం అని చెప్పేసి ఎండగట్టే రోజులు ఈరోజు ముందున్నాయి.
ఆ రోజుల్లో ఎస్టీ కులంలో కానీ ఎస్సీ కులంలో కానీ ఎందుకు ఎవరు పుట్టాలని కోరుకుంటారు అని చంద్రబాబు నాయుడు అన్నటువంటి సందర్భాన్ని గుర్తించకుండా వీళ్ళ మీడియా కావచ్చు, కొన్ని మేధావులు కావచ్చు, విశ్లేషకులు కావచ్చు, ఆయనకి క్యాస్ట్ ఫీలింగ్ ఉందని చెప్పేసి విపరీతంగా వైరల్ చేసి ఆయన అవమానించారు. ఒక్కో సందర్భంలో ఒక్కో నాయకుడు ఆ దృష్టిలో పెట్టుకొని మాట్లాడిన మాటను మనం అలా అర్థం చేసుకోకుండా విపరీతంగా ధోరణులతో మనం అర్థం చేసుకుంటే ఇలాగే ఉంటుంది. ఆ విధంగానే జగన్మోహన్ రెడ్డి కూడా వైనాట్ 175 అన్నది తను ఏదైతే చెప్పాడో అది ప్రజలకు అందరికీ ఇచ్చాను కాబట్టి నేను ఆ 175 కోరుకుంటున్నాను, అది న్యాయం అన్నట్టు మాట్లాడాడు. అది తప్పో ఒప్పో ప్రజాస్వామ్యంలో అది కరెక్టో న్యాయమో తర్వాత సంగతి. కానీ ఆయన చెప్పిన విధానంలో ఎక్కడ అహంకారం లేదని మాత్రమే నేను ఈ యొక్క వీడియోలో చెప్పదలుచుకున్నాను. మళ్ళీ ఒక్కసారి మీకు కానీ ఆ వీడియో క్లిప్పింగ్ కానీ చూసినట్లయితే ఆయన అహంభావంతో చెప్పాడా, అతి విశ్వాసంతో చెప్పాడా, నమ్మి చెప్పాడా అనే సంగతి మీకే అర్థమవుతుంది. కాబట్టి వైనాట్ 175 అన్నది ప్రజాస్వామ్యపరంగా తప్పైనప్పటికీ ఆయన చేసిన పనుల పట్ల, ఆయన హామీల పట్ల ఆయనకున్న నమ్మకమే తప్ప మరొకటి కాదని మరొకసారి మనం గుర్తించుకోవాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ, నా పొలిటికల్ రివ్యూ ఛానల్ కానీ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.